ఎందుకనగా ఇహలోక సంబంధమైనటువంటి బాంధవ్యాలు ఎప్పటికీ నిన్ను కాపాడలేవు. నీకు ఏదైనా జబ్బు చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళగలుగుతాడేమో కానీ నీ ఆత్మకు స్థిరమైనటువంటి శాశ్వత నివాసాన్ని నీ భర్త ఇవ్వలేడు, నీ తండ్రి ఇవ్వలేడు, నీ కొడుకు ఇవ్వలేడు. నీ ఆత్మకు శాశ్వతమైనటువంటి స్థానము ఆయనలో మాత్రమే ఉంది, క్రీస్తులో మాత్రమే ఉంది. కనుక నీవు ఆయనతో పాటుగా కలిసిపోగలిగేటువంటి స్థితి, ఆయనను రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మ కార్యక్రమాన్ని పొందగలుగుతావో వారికి మాత్రమే ఈ అవకాశాన్ని దేవుడిస్తాడు. ఈ అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. యోగ్యత ఉండాలి కదా. ఇప్పుడు నీకు పింఛన్ రావాలంటే ఎంత వయసు? 60 సంవత్సరాలు. ఈ 60 అన్న సంగతి నువ్వు వెళ్ళిపోయి నాకు 60 సార్ అని అనుకో. నేను సపోజ్ నాకు 60 కాదు కానీ నాకు 60 అని అనుకో. నువ్వు 60 అని చెప్పడానికి నీ దగ్గర ఏముంది? సర్టిఫికెట్ అని అడుగుతారు. నేను అప్పుడు ఏం చూపించాలి? సర్టిఫికెట్, ఆధార్ కార్డు. కనీసం ఏం చూపించాలి? ఆధార్ కార్డులో చూపిస్తే దానిలో 60 ఉందనుకో, నువ్వు దీనికి సరిపోతావు అబ్బాయి అని అంటారు. అవునా? అలాగే పరలోకంలోనికి నువ్వు వెళ్ళాలి అని అంటే అర్హత ఏది నీ దగ్గర అంటే నువ్వేం చూపించాలి? రక్షణ పొందాననేటువంటి సర్టిఫికెట్. అంటే నేను ఇచ్చిన సర్టిఫికెట్ కాదు, నువ్వు పొందావంటే అక్కడ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది ఆ సర్టిఫికెట్. కనుక అక్కడ సర్టిఫికెట్లో నువ్వు పేరు లిఖించబడిపోతే నువ్వు డైరెక్ట్గా ఆయనతో పాటుగా వెళ్ళగలుగుతావు. రోజులు ఎలా ఉన్నాయనంటే ఏ రోజు నీది కాదు, ఏ రోజు నీది కాదు. రేపటి గురించి కాదు, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఏం జరుగుతుందో నువ్వు చెప్పలేవు. నేనంతా ఎండలు కాసాయి. మొన్న సోమవారం నాడు సశిశాలలో చెముళ్ళంకలో అమ్మా నయోమి గారు ఎక్కడున్నారు? సోమవారం సశిశాలలో వచ్చేసే ముందు ముగింపు ప్రార్థనలో చేశాను, ప్రభువా ఈ ఎండలు చాలా ఎక్కువైపోయాయి నాయన, ఈ వారంలో నువ్వు కొంచెం వర్షాలు కురిపిస్తే కదా భూమి చల్లబడితే ప్రజల ప్రాణాలు కొంచెం హాయిగా ఉంటాయి నాయన అని చేశాను ప్రార్థన. చేశానండి. మరి మనకు ఫోన్ చేసి చెప్పలేదే వర్షం పడిందని? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భయంకరమైనటువంటి మెరుపులు ఉరుములతోటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలిసి నీకు అనుకున్నావు నువ్వు ఇంత చల్లగా వర్షం వచ్చేదని ఎప్పుడైనా అనుకున్నావా? ఎప్పుడు పోతాయిరా బాబు ఈ ఎండలు అనుకున్నావు కానీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ విషయాలలో నువ్వు జరగబోయేది ఏదో నువ్వు కొంచెం కూడా చెప్పలేని పరిస్థితుల్లో నీ ఆత్మకు భద్రత కలిగించుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. ఇంటికి బాధ్యతగా చుట్టూ ప్రహారీ కట్టించేస్తావు. ఏమీ రాకుండా కొంచెం కింద సందు ఉందనుకోండి, ఆ సందులోంచి ఏమైనా పాములు వస్తాయేమోనని అక్కడ కొంచెం పెట్టుకుంటావా? పడుకున్నప్పుడు ఏం చేస్తావు? ఇల్లంతా శుభ్రంగా తలుపులు వేసుకున్నప్పుడు ఏమైనా ఖాళీలు ఉంటే దానిలో నుంచి ఏమైనా వచ్చేస్తాయేమోనని అక్కడ పేపర్లో క్లాత్లో పెట్టుకుంటావే. ఇంత భద్రత వహించేటువంటి ఇంటికి అసలైనటువంటి ఆత్మకు కావలసిన భద్రత నువ్వు చూపించకపోతే ఈ ఆత్మ నరకాగ్నిలోనికి వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ నేను రక్షించేవాడు ఎవరు ఉండరు. చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలుగా ఏడ్చే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై ఏడ్చే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై
ఏడ్చే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏవేళ శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. ఒక్కొక్కసారి నువ్వు బ్యాంకులో దాచిన సొమ్ము ఎవరికీ తెలియకుండా ఉండి దాచుకోవాలనుకుంటావు కదా. ఏదో ఒక రోజు నీ ప్రాణం పుట్టుకుని పోయినప్పుడు ఆ సొమ్ము నువ్వు ఎక్కడ దాచావో కూడా నీకు తెలియదు. నీ బిల్డింగ్లు ఉంటాయి నీకు, నీ భవనాలు ఉంటాయి నీకు. ఆ బిల్డింగ్లు భవనాలు నువ్వు పోయిన వెంటనే ఎవడో వాటిని వేసేసుకుంటాడో తెలియదు. అవునా కాదా చెప్పండి. ఎన్ని కొట్లాట్లు అయిపోతే తర్వాత ఎవడో ఒకడు వారసుడు వస్తాడు. నీకు పిల్లలు ఉంటే నీకు పిల్లలకి వెళ్తుంది. నీకు పిల్లలు లేకపోతే ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి నీకు తెలియదు. ఇంకది ఎవరికి వెళ్ళిపోతుందో దానికోసం నేను వారసుడు అని ఓ 10-20 మంది పోట్లాడుకుంటారు, వెళ్ళిపోతుంది. అవునా కదా. ఏది నీ వెంట రాదు, నీ కూడా రాదు. ఈ మధ్యకాలంలో వాళ్ళ ఆస్తి ఎంతనంటే అంతగా గుర్తులేదు కానీ ఇంచుమించుగా 24,000 కోట్ల రూపాయలు, ఎంతో 24 కోట్లు 74,000 కోట్ల రూపాయలు అంత ఆస్తి ఉన్న వాళ్ళు ఏం చేశారనంటే ఆ ఆస్తి అంతా అనాథల శరణాలయాలకి రాసేసి ఒక్క చిల్లిగవ్వ కూడా వాళ్ళ దగ్గర లేకుండా వాళ్ళు ఇప్పుడు ఎలా బ్రతకాలని నిర్ణయించుకున్నారంటే ఏ రోజుకి ఆ రోజు ఎక్కడైనా కొంచెం అన్నం దొరికితే చాలు తినేసి ఉందామని. ఎందుకు వచ్చింది ఆ నిర్ణయం వాళ్ళకి అయ్యానంటే ఇవేవి శాశ్వతం కాదు. ఈ సంపాదించిన సంపద ఏది శాశ్వతం కాదు. ఏ అనాథ శరణాలయానికో ఏ దేవుడికో ఇచ్చేసామనుకో కొంచెం మనకి ఏం దక్కుతుంది, పుణ్యమైనా దక్కుతుంది అని. అన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళ యొక్క భోగాలు ఎలా ఉంటాయి చెప్పండి. ఇప్పుడు అవన్నీ వదిలేసుకుని బయట మేము ఏ రోజుకి ఆ రోజు ఎవరైనా పెడితే తినేస్తాము అని అనుకున్నారనంటే ఏసీ లేకపోతే మనం ఉండలేం. అవునా కాదా. మినరల్ వాటర్ లేకపోతే మనం ఉండలేం. ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసుకుని ఆ రోజుకి ఆ రోజు ఉంటే చాలు. యేసుప్రభువు వారు కూడా ఏం చెప్పాడు, మా అనుదిన ఆహారము నేడు మీరు మాకు. అంతకుమించి ఎక్కువ కోరలేదు ఆయన. ఏమన్నాడు, ఈ రోజుకి ఆహారం వెళ్ళిందా, మీరు దేని గురించి చింతించొద్దు. ఏమంటాడు ఆయన, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, మీ తండ్రి వాటిని పోషించున్నాడు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నేను చెప్పేది ఏమిటయ్యానంటే నువ్వు దేనికోసమైతే ప్రాకులాడుతున్నావు ఈ భూమి మీద, ఏమి సంపాదించుకొని ప్రాకులాడుతున్నావు ఈ భూమి మీద, అవేవి నీకు అక్కరకు రావు సుమా. నీ వెంట రావు ఏవి కూడా. కేవలము చచ్చిపోయిన వెంటనే ఇంట్లో నుంచి బయటపడేస్తారు తెలుసా. నీ పెద్ద బిల్డింగ్లో చచ్చిపోకముందే అంటున్నాను, చచ్చిపోకముందే కొర ప్రాణంతో ఉండగానే బయట వేసేస్తారు. ఆమె ఇల్లండి, ఆమె గదండి, ఆవిడ బ్రతికిన ప్రదేశం అండి. ఏం జరిగిపోతుంది, ఏం ఒరిగిపోతుంది, ఏమి పట్టుకెళ్ళవు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు మోసుకెళ్ళేది ఏదీ లేదు. ఇక్కడ ఉండగానే నువ్వు ఆయన రక్షణ భాగ్యాన్ని పొంది ఆయన కోసం నువ్వు చేసినవి ఏమైతే ఉన్నాయో అవే లిఖించబడతాయి. నువ్వు బ్యాంకులో దాచుకున్నా, లేకపోతే పెద్ద పెద్ద ఇల్లులు కట్టేసుకున్నా, మనం లేకపోతే భూములు సంపాదించినా, ఏం సంపాదించినా అవేవి నువ్వు పట్టుకెళ్ళవు. ఇంకా దౌర్భాగ్యం ఏంటి అంటే చచ్చిపోయిన తర్వాత సరిగ్గా ప్రార్థన అన్నప్పుడు గబగబా ముక్కు దగ్గరికి వెళ్ళిపోతుంది చెయ్యి. కొంతమంది తెలుసా మీకు, ప్రార్థన నేను కళ్ళు ఊహించేటప్పటికి ముక్కు దగ్గరికి వెళ్ళిపోతుంది. చచ్చిపోయినవాడు ముక్కు దగ్గరికి, చెవుల దగ్గరికి వెళ్ళిపోతుంది చెయ్య. గాజులు ఉన్నాయనుకోండి బలవంతంగా లాగేస్తున్నారు అట్లని.
పట్టుకెళ్తున్నారా లోపల కూడా? ఆవిడదే కదా, పట్టుకెళ్తున్నారా? అసలు కూతంతా ముక్కు ఉంచుతో లేదు ఇక్కడ. ముక్కు పొడకు కానీ చెవులు కానీ ఏదైనా ఉంచుతున్నారా? ఏది ఉంచరు. ఆవిడ పాపం ఎంతో ఇష్టంగా చేయించుకుందండి. పాపం వదిలేయండి అన్నవాడు ఎవడైనా ఉన్నాడా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది నేను చెప్పేది ఏంటంటే, పట్టుకెళ్ళేది ఏది లేదు ఎవరో కూడా. మనం దేన్ని మనం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాం. ఉట్టి చేతులతో వెళ్తాం. ఉట్టి చేతులతో వచ్చాం, ఉట్టి చేతులతోనే వెళ్తాం. దేవుని స్తోత్రం. ఆ పాటలో ఏముంటుంది? స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికి పరలోకమే స్థిరము. వట్టి చేతులతో వచ్చి మెచ్చటికి అట్లే వెళ్ళవలయును, అంతే. కనుక నీ దగ్గర ఉన్న ఒక రూపాయి కాసు కూడా ఆ రోజు చల్లుతారేలాగా రూపాయి కాసులు ఆయనకైనా టీ తాగితే పని చేస్తాయా? ఎక్కడికైనా వెళ్తే దారిలో ఎక్కడైనా పోనీ టీ స్టాల్ ఉంటుందా? దారిలో ఈ ఆత్మ పైకి వెళ్ళేటప్పుడు దారిలో ఏమైనా చచ్చిపోయినానికి టీ స్టాల్ ఉంటే టీ తాగుతాడు, పోనీ 10 రూపాయలు పెడదామంట. అక్కడ ఏది పట్టుకెళ్ళదు, ఏది ఉండదు. ఇక్కడ ఉండగానే నువ్వు బాప్తిస్మాన్ని పొందు, రక్షణ భాగ్యాన్ని పొందు. అప్పుడు నువ్వు ఎత్తబడతావు. మూడవదిగా ఏమిటైనంటే మహిమ మేఘం మీద ఎత్తబడతావు. యేసుక్రీస్తు ప్రభు చదువుకున్న వాక్య భాగంలో ఏంటంటే, ఆరుచుచుండగా ఆయన ఆరోహణమైపోయారు. చెప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నువ్వు కూడా అలా ఎగిరిపోయే రూపంలోనికి మార్చబడతావు. నీ స్వరూపం మారిపోతుంది. ఈ శరీరం ఏమి శాశ్వతమైంది కాదు. ఒక్కరోజైతే చాలండి, కంపు కొడుతుంది. అవునా? అయ్యి బాబోయ్, అయ్యో వదిలిపెట్టను బాబోయ్, నన్ను తీసుకెళ్ళకండి బాబోయ్. ఏంటంటారా? ఏమి పెడతారు అక్కడ? నేను తీసుకెళ్ళకండి బాబోయ్, ఉంచేస్తారు ఎప్పుడైనా? పోనీ ఏదో అడుగుతుంది పాపం, ఇప్పుడు ఉంచేయమంటుంది, ఉంచేస్తారా ఎవరన్నా? బాబోయ్ నేను ఎలా బతకాలి బాబోయ్? ఎడతావు అక్కడ అన్నీని. వెంటనే అలా వెళ్ళి అన్నీ గబ లోపలికి వచ్చి చక్కగా టీయో టిఫినో పక్కన చూస్తారు కదా, అట్లా లేపేస్తావు. అంటే మానవ సంబంధాలు ఏమి శాశ్వతమైనటువంటివి కాదు, పర సంబంధమే శాశ్వతమైంది. దేవునితో నీకున్న సంబంధమే గొప్పది, దేవునితో నీకున్న అనుబంధమే గొప్పది. ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిందో అది ఆయనలో కలిసిపోవాలి తప్ప ఇంకా అలా తిరుగుతుందనుకో ఎక్కడో బయట నరకంలోకి వెళ్ళిపోవడానికి ఉపయోగం ఉందా ఏమైనా? ఏది స్థిరమని మేడలు మిద్దెలు స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికి పరలోకమే స్థిరము. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ భూలోకంలో ఉండగా నేను మొన్న చెప్పాను మీకు, నేను గుర్తుందో లేదో, డబ్బు సంపాదిస్తేనట, ధనాన్ని సంపాదిస్తేనట మన పిల్లల జీవితాల్లో మనశ్శాంతిని ఉంచమంట మనం. అర్థమైందా మీకు? డబ్బు సంపాదించి పొలాలు సంపాదించే పిల్లలకి తర్వాత మన పిల్లల జీవితాల్లో మనశ్శాంతిని ఉంచమంట. అర్థం చేసుకోండి. అవునా కాదా? 4 పిల్లలు 7 ఎకరాలు చచ్చిపోయారు. ఇప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది. 8 అన్నా సంపాదింస్తే బాగుండి బాబు, 4కి 4 వెళ్ళి ఎమ్ముదవును. 7 సంపాదించాడు. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నేను పెద్దోడిని, నాన్న నేను చూశాను కాబట్టి మీరందరూ తీసుకోగా నేను మొత్తం ఎక్స్ట్రా తీసుకుంటాను అంటాడు పెద్దోడు. నువ్వు ఎప్పుడు చూసావురా అంటాడు ఈడు. నువ్వెప్పుడు చూసావురా అంటాడు రెండోవాడు. చివరాఖరికి ఈ తగువు ఎక్కడికి వెళ్తుంది? కొట్లాటలకి వెళ్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? స్టేషన్కి వెళ్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? కోర్టుకి వెళ్తుంది. అది అలాగా మొక్కలు వచ్చేసి 7 ఎకరాల్లోనే, ఆ 7 ఎకరాల్లోనే మొక్కలు వచ్చేసి మానులు వచ్చేసి మొత్తం చిన్న సిట్టడలో తయారైపోద్ది. ఎవడి కాడలో సూతు మాదే, ఇది చెప్పుకోవడానికి సరిపోద్ది. ఏంటి వాళ్ళ దారి వెళ్తానుకో, ఇది మాదే. ఎందుకు కోర్టుల్లో పడి ఆడుతున్నా కదా, ఎందుకు నేను ఆదాయం చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? అందుకని మనం సంపాదించే సంపాదన బిడ్డలకి ఇవ్వడం కోసం సంపాదించుకుంటే కనుక దానివల్ల వాళ్ళకి ఏముండదు చెప్పండి? ఈ మధ్య ఆడోళ్ళకి కూడా వచ్చింది ఏంటి చెప్పండి? ఆస్తిలో హక్కు వచ్చింది. పెళ్ళి అయిపోయినా వస్తుందా? పెళ్ళి అయిపోయినా తీసుకోవాలని చెప్పింది సుప్రీంకోర్టు. ఆడపిల్ల కాదా అన్నది. అప్పుడు మళ్ళీ అందరిలోనే బయలుదేరుతున్నాయి. నాన్న
మరి ఏదో అంట కదా, ఏదంట ఆ అంటలోనే మంట స్టార్ట్ అయిపోతుంది. ఈ మంట అంతా మొత్తం అంటించేస్తారు. ఈ పక్క ఆ పక్క ఆ పక్క ఈ పక్క మొత్తం కొలిమిలా కాలిపోద్ది. అప్పుడు దాకా ఉండేటువంటి ఈ బంధాలు ఏమైపోతాయి? ఏమైపోతాయి అంటే ప్రజల మధ్య, మనుషుల మధ్య ఏమొస్తున్నాయి అని అంటే ఆస్తుల వల్ల ప్రేమలు తగ్గిపోతున్నాయి. పదవుల కోసం ఈ బంధత్వాలన్నీ దూరం అయిపోతున్నాయి. అంతవరకు పొగిడాడు. పొగుడినోళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? మోడీ వల్ల ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతి ఇంకెక్కడ పట్టలేదు, అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రావడానికి వీల్లేదు అన్నాడు సందర్భంలో ఒకసారి. ఇప్పుడు ఆయన వల్లే మనం చాలా బాగున్నామని అంటాడు. బంధాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఏ రాజకీయ పార్టీలైనా, ఏ కుటుంబాల మధ్య అయినా కూడా ఏం జరుగుతుంది అంటే ఇదే పదవీకాంక్ష, లేకపోతే ఆస్తుల పంపకాలు. ఈ రెండింటి మధ్య జీవనాలన్నీ కూడా కొట్టుమిట్టాడిపోతున్నాయి. దీనివల్ల ప్రయోజనం లేదన్న సంగతి అందరికీ తెలిసే దానికోసమే ప్రాకులాడుతున్నారు. దేవుని బిడ్డలారా, మీతో చెప్పే మాట ఏంటంటే, మీరు పైకి ఎత్తబడాలి అని అంటే కనుక వీటి జోలికి వెళ్ళకండి. సంపాదనల జోలికి కానీ, లేకపోతే పదవులు కావాలనేటువంటి తత్వాలతో కానీ మనం వెళ్ళకూడదు. దేవుడు నీకు ఏదైనా పదవి ఇచ్చాడు అనుకో, సంతోషంగా తీసుకో. అర్థమైందా? నీకు అర్హత ఉన్నప్పుడు ఇచ్చాడు అనుకో, తీసుకో దాన్ని. అర్హత లేకుండా దానికోసం ప్రయత్నాలు చేసి రకరకాలుగా కుట్రలు చేయాలని చూస్తే కనుక దేవుడు చూస్తూ ఉంటాడు. నీ ఆత్మీయ జీవితానికి కావాల్సింది ఎలాంటి సంబంధమైనటువంటి విషయాలు కాదు, లోక సంబంధమైనటువంటివి కాదు. అదే ఆ రోజు యేసయ్యా అక్కడ ఏ పాటలు రాస్తుంది? నీ బలము చూచి భంగపడిపోతావు, జాగ్రత్త. నీ ధనము చూసి దగబడిపోతావు, జాగ్రత్త. నా ధనం ఉంది, ఏముందండి అనుకుంటావేమో. ధనం ఉంటే మాత్రం ఎవడేం చేయగలుగుతాడు? రోడ్డు అంటా వీళ్ళు యాక్సిడెంట్ చచ్చిపోతే ధనం ఏమైనా చేస్తుందా? పెద్ద బలవంతుడే యాక్సిడెంట్లో పోతే ఏం చేస్తాడు? చిన్న దోమ కుట్టి చచ్చిపోయిన కూడా లేరా? తుమ్ముకు చచ్చిపోయిన వాళ్ళు లేరా? చచ్చిపోయారు. అలెగ్జాండర్ దోమ కుట్టి చచ్చిపోయాడు. ప్రపంచానికి చెందిన అలెగ్జాండర్ గారు ఒక దోమ కుట్టి జ్వరం వచ్చి చచ్చిపోయాడు. బ్రతుకులు ఎక్కడ ఎలా ఉంటాయో తెలియదు. మానవత్వాలు మనం పాటించడం నేర్చుకుందాం. దైవత్వానికి చోటిద్దాం. మనిషిని మనిషిగా మనం ప్రేమించడం నేర్చుకుందాం. దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆయనలోనే సాగిపోవడానికి ఇష్టపడదాము. అంటే ఏమీ లేని దానను నిన్ను, అంటే ఇవన్నీ కూడా ఏమీ లేనట్టే. ప్రాణం పోతే ఏమున్నట్టు? ఇవన్నీ ఏమీ లేవు. కానీ అప్పుడు ఏం కావాలి? నిన్ను కలిగిన దానం. చెప్పకుండా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఈ బంధాలు, బంధుత్వాలు, అందాలు, ఆనందాలు, సంతోషాలు, సుఖాలు, సౌఖ్యాలు, ఇల్లులు, భూములు, బంగారములు, డబ్బు, రత్నాలు, వైడూర్యాలు, ఇవన్నీ కలిగిన దానమైనా కానీ చివరికి ఏమవుతావు? ఏమీ లేని దానను. అంతేనా? ఎన్ని పోతాయి. అప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే నిన్ను కలిగిన దానను. నీ వాక్యమే నాకేమవుతుంది? ప్రాణమైపోతప్పుడు ఇంకా. అంటే నీ వాక్యమే, అంటే ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక నువ్వే నా ప్రాణం, నీలో కలిసిపోవాలి. తర్వాత ఏమని రాశారు? నీ ధ్యానమే నా శ్వాసము. నీ ధ్యానం నాకేంటి? అంటే ఈ శరీరానికి కాదు, ఈ ఆత్మకు. ఏమీ లేని నాను నిన్ను కలుగుతాను నేను. అప్పుడు నీలో ఉండిపోతాను నేను. నీలో ఉండిపోతే నువ్వే నాకు ప్రాణం. నీలో ఉండిపోతే నీ ధ్యాసే నాకు శ్వాస. అంతకుమించి ఇంకేమీ నాకు వద్దు. యేసయ్యా నీవు చాలయ్యా, నాకదే గొప్ప భాగ్యము. యేసయ్యా నీవు చాలయ్యా. చప్పట్లు కొడదాం. నాకదే గొప్ప భాగ్యము. కలిసి పాడదాం. యేసయ్యా నీవు చాలయ్యా, నాకదే గొప్ప భాగ్యము. ఏమీ లేని దానను, నిన్ను కలిగిన దానను. ఏమీ లేని దానను, నిన్ను కలిగిన దానను. నీ వాక్యమే నా ప్రాణము.
కనుక మనం అన్నీ ఉన్నా ఏమీ లేని వారమే. వెళ్ళేటప్పుడు ఏంటి చెప్పండి? వెళ్ళేటప్పుడు ఏం చెప్పండి? అంటే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కాదు సుమా, వెళ్తా మొత్తం బంగారాన్ని ఇక్కడ వేసి వెళ్ళిపోమని చెప్పట్లేదు మీకు ఏమీ. కానీ అయ్యగారు ఎంత దెబ్బ వేసేటట్టు మాకు ఈవేళ ఏమీ లేని దాన్ని వెళ్ళిపోమంటున్నారు మీరు నన్ను. ప్రతి మనిషి భూలోకంలో జీవించినంత కాలము మాత్రమే, తర్వాత ఏమీ లేనోడే, అంతే కదా. లాస్ట్లో తీసుకెళ్ళి గొయ్యి తీసి గోతులు పెట్టేసిన తర్వాత అయ్యో బాబోయ్ ఒక్కడో ఉండిపోతాడు ఇక్కడే, ఎలాగా నేను ఇటు తోడుగా ఉంటాను, నేను బయట ఎక్కడైనా ఇల్లు కట్టుకుని కూర్చుంటాడు ఎవడైనా అక్కడ. ఆడు లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆడు లేడు, ఆడే నా ప్రాణం, నేనే ఆడి ప్రాణం, మా ఆవిడికి నేనే, మా ఆయనకి నేనే అనుకునేటువంటి ఈ బంధాలన్నీ కూడా అక్కడ ఒంటరిగా వదిలి చేస్తారు కదా. ఇప్పుడు చెప్పండి, ఉన్నవాడా లేనివాడా అక్కడ? ఏమి కదా, మట్టేసి వచ్చేస్తావు అక్కడ నువ్వు. ఏముంది ఇంకా? ఏమీ లేదు. ఈ భూలోకంలో ఉండగానే రక్షణ పొందడానికి ప్రయత్నించు. ఏది నీది కాదన్న సంగతి గుర్తుంచుకో. కానీ నువ్వు ఈ లోకంలో సంపాదించగలిగేది ఏమిటంటే ఆయన్ని మాత్రమే. చప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. ఆయన్ని సంపాదించుకో, ఆయన అందిపుచ్చుకో, ఆయన నీ స్వకీయ రక్షకునిగా అంగీకరించుకో, నీ ఆత్మకు విడుదల కలిగించుకో, ఆయనలో మమేకమైపోవడానికి సిద్ధపడిపో. ఇదే నీ సంపాదన తప్ప ఏది నీ సంపాదన ఇక్కడ ఉండదు ఉండదు ఉండదు. నీవు పరలోకములో సంపాదించుకోమని చెప్తున్నాడు దేవుడు. ఎక్కడ సంపాదించుకోవాలి? మీరు పరలోకమందు సంపాదించుకోండి. ఈ భూమి మీద ఉన్న సంపాదనలన్నీ కూడా ఏంటి ఏం కొడతాయంట? అదే చిమ్మెట్లు కొట్టేస్తాయి. ఎందుకు పని చేయు? కనుక నువ్వు ఆయన వైపు చూస్తూ రక్షణ భాగ్యాన్ని పొంది సిలువను ఆయన ఎత్తుకున్నాడు, నువ్వు ఎత్తుకో. సమాధిని జయించాడు, నువ్వు జయిస్తావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తాయంటే ఆరోహణములు ఆయనతో పాటుగా మహిమ మేఘముల మీద కొనుపోబడతావు. అరుదెంచునుగా మేఘరథములు పరమండలపు పయనము చేయ వరుడగు క్రీస్తుని సరసన చేరి పరవశముంది ప్రణమిల్లెదవు. సుందరవతి సంగమా ప్రియుడేసుని పరిణయమాడ రానుండెన్. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు అరుదెంచునుగా, నీ ప్రియవరుడు అరుదెంచునుగా. సుందరవతి సంగమా ప్రియుడేసుని పరిణయమా రానుండెన్. దేవుని స్తోత్రం. మహోన్నతుడాన్ని కొందనాలు మాతో మాట్లాడారు. నువ్వు సిలువలోకి ఎత్తబడ్డావు, మేము ఎత్తబడాలి. సమాధిలోంచి ఎత్తబడ్డావు, మేము ఎత్తబడతాము. మహిమ మేఘములో ఎత్తబడ్డావు, మేము ఎత్తబడతాము. ఈ నిరీక్షణతో సాగాలనంటే నీ రక్షణ మాకు కావాలి. ఈ లోకములో ఏది సంపాదించినా మాది కాదది, అది పరుల పాలైపోతుంది. కేవలము మా ఆత్మ మాత్రమే నీ వద్దకు చేర్చబడుతుంది. ఈ విషయాన్ని గ్రహించుకొని నీకై మా జీవితాలను అర్పించుకొని సమర్పించుకొని సాగే ధన్యత మా ఎల్లరికూ నీచి నడిపించుమని, మా అందరి జీవితాలలో సంతోషాలు నింపమని, ప్రతి వారి యొక్క జీవితాలలో ఆనందాన్ని నింపమని యేసు అతి చేస్తున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం పేరమ్మా? శేఖర్ గారికి యాక్సిడెంట్ అయింది. ప్రభువా బాగుంటే సాక్షి చెప్పుకుంటారు, సాక్షి చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. మరి ఆ కుమారునికి సంపూర్ణ స్వస్థత దేవుడి వారిని ప్రార్థన చేద్దాం. మా మామయ్య కంటే ఒంట్లో బాగాలేదండి. 4 రోజులు మట్టించండి, మక్కి పట్టేసండి, ఎలా పడితే అలా ఉందండి. అయితే నేను హాస్పిటల్ తీసుకెళ్లారండి, 2 రోజులు ఉండాలన్నారండి. అయితే రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళాలేమో ప్రభా, మస్పరద్ని మధ్యలో అసలు ఏట్లకి సరిగా వెళ్తలేదు నాయన, నీ కృప ఉంచుతండి, బాగుందన్న మాట వినిపించుతండి అనండి ప్రార్థన చేసుకున్నానండి. అలాగే వెళ్ళిన కాడి నుంచినండి రాత్రి ఫోన్ చేసి నరం నొక్కుతుంది ఉండాలన్నారండి, ఎవరిని రావద్దన్నారండి. దేవుడు మరి మంచి రిపోర్ట్లు వచ్చినాయండి అన్నిటిలో కూడానండి.
అలాగేనండి మా ఇంటికాడ ఇంటి ఎదురుగుండానండి చిన్న పాప అండి, 5వ నెల 6వ నెల ఉంటుందండి. రోజండి వర్షం విపరీతంగా వచ్చేసిందండి. వచ్చేస్తేనండి అమ్మాయి చాలా విపరీతంగా ఏడ్చేసిందండి. చిన్న పాప అండి, ఎంత అంటే అంత పేచి పెట్టేసిందండి. అయితే నేను వాళ్ళతో మాట్లాడినండి, వెళ్ళండి వాళ్ళ ఇంటికి. అయితేనండి చాలా వర్షం వచ్చి తగ్గిపోయిందండి. వీళ్ళు గిరగరా తిరిగేస్తున్నారండి, ఇంట్లోనే అల్లిపోతున్నారండి. చాలా గిరగరా తిరిగేస్తుంటే నాకు చాలా భయం వేసిందండి. ఈతలకి వెళ్ళను లోనికి వెళ్ళను, ఈతలకి వెళ్ళను లోనికి వెళ్ళను, వేసి రక్తం అనండి. అయితేనండి జీవజాలాలు పట్టిన వెళ్ళండి గేట్ కాడ నుంచున్నానండి. వెళ్తే ఎత్తి ఏమన్నా అంటారేమో, రాత్రి పొట్టగా ఏమన్నా అంటారేమోనండి. అలాగే చూశానండి, ఇటు చూసి అటు చూసి కారు వచ్చేసిందండి. కారు మీద తీసుకెళ్ళిపోతాకండి పాపని. చాలా గుక్క పెట్టేసిందండి. ఆ గుక్క ఇంకెంత అంటే అండి చాలా అల్లిపోతున్నారండి అందరూ కూడానండి. ఈతలకు వచ్చేసారండి. అయితేనండి చేతిలో జీవజాలాలు పోసుకునండి జమ్మో చెట్టు ఉంటుందండి వాళ్ళ ఇంటి ముందు. తండ్రి నాయన నువ్వే ఉన్నావు ప్రభా, నాయన నువ్వే స్వస్థపరచాలనండి. ఇలా చేతిలో పోసేసుకునండి, ఇలా గుప్పుడు పోసేసిన అలా ఇసిరేసండి. అలాగ వచ్చేసండి సాపకాడ నుంచున్నానండి. పాప ఎమ్మటిని ఏడు పాపేసిందండి. మరి ట్యాక్సీని పంపేశారండి. దేవుడు స్వస్థపరిచాడండి. ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటేనండి డాక్టర్ గారు వచ్చారండి. ఆ అమ్మాయి పొట్టకి టెస్ట్ చేసండి. పొట్ట చూసి పొట్ట మీద సిలుగుత్తేస్తాయండి. వాళ్ళ నాన్నగారు మళ్ళీ తీసుకెళ్ళి డాక్టర్ గారు నాకు చెప్పారండి. దర్శనం చూపించాడండి దేవుడు స్వస్థపరిచాడండి. చిన్న సాక్ష్యం దేవుడు. ఆమేన్. దేవుడి సాక్ష్యాలను దీవించును గాక. ఆమేన్. పితాడ త్వరను తగ్గింది సాక్ష్యం చెప్పుకుని కానుక నాగరాజు గారు రావులపాలెం హాస్పిటల్లో ఉన్నారు. అంశం పెట్టుకోగా దేవుళ్ళు లేవనెత్తారు, సాక్ష్యం చెప్పుకుని కానుక. మరి భవానీ గారు రావులపాలెం ఆరోగ్యంగా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, సాక్ష్యం చెప్పుకుని కానుక. పితాని సత్యనారాయణ గారు రావులపాలెం హాస్పిటల్లో ఉన్నారు, సాక్ష్యం చెప్పుకుంటాం అనుకుంటే దేవుళ్ళు లేవనెత్తారు. అలా జగదీష్ గారు రావులపాలెం హాస్పిటల్లో ఉన్నప్పుడు అంశం ప్రభావ సాక్ష్యం చెప్పుకుని అనుకుంటే లేవనెత్తారు. ఈ సాక్ష్యాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. వందనాలండి. షేక్ అబ్దుల్లా గారు ధవళేశ్వరం టైఫాయిడ్ జ్వరం వచ్చింది, రక్త కణాలు ఎర్ర కణాలు తగ్గిపోయాయి అన్నారు, తెల్లవి పెరిగాయి అన్నారు. ప్రభువా మరి ఇవన్నీ బాగుపడితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నారు, దేవుడు తగ్గించారు. అమ్మవారి సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటారు. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. అక్కడే షేక్ బేగం గారు ధవళేశ్వరం మరి తప్పివేసింది, చాలా నీరసంగా ఉన్నప్పుడు ప్రభు తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటున్నారు, తగ్గింది, సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. జ్వరం వచ్చింది, జాలదాసి జ్వరం వచ్చింది, అమ్మగారు ప్రార్థన చేయగా తగ్గింది, సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు.